హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో చేపల కూర ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఇది చాలా రుచిగా రావాలంటే ఒక చిన్న టిప్ ఉందండి. ఆ చిన్న టిప్ని కనుక ఫాలో అయితే చాలా బాగుంటుంది. చేపల కూరలో చింతపండు పులుసు వేస్తారు కదా, చింతపండు పులుసు వల్ల కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చి అరక్కోకుండా ఉండడం అలా అవుతుంది. ఆ ప్రాబ్లం లేకుండా మనం చూడబోయే ఒక చిన్న టిప్పు అది ఫాలో అయితే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. కూరకి కూడా మరింత టేస్ట్ వస్తుందండి. ఇక ఇది ఎలా చేసుకోవాలనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చేపలు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలోనండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం వీటిలో మసాలాలు అంతా వేసి, అంటే కారం పొడి అవంతా వేసి ముందు వీటికి పట్టించాలి. దీనికి కారం 1.5 చెంచా వేస్తున్నాను, 1.5 స్పూన్ అండి, ఒక పావు చెంచా పసుపు, అలానే వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, అలానే జీలకర్ర పౌడర్ అండి. ఇది వేయించి పెట్టుకున్నానండి, ఇలా పౌడర్ చేసుకున్నాను. అది వేయించిన జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్. అలానే కూరలోకి మరింత రుచి రావాలంటే ఒక పావు టీ స్పూన్ మెంతి పౌడర్. మెంతుల్ని కాస్త దోరగా వేయించి ఇలా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా అంతా పట్టించాక, ఈ మసాలా అంతా ఇలా పట్టించేశాక ఒక అరగంట పాటు, పావుగంట నుంచి ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దామండి, మూత పెట్టేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అది హీట్ అయ్యాక ఒక 4 నుంచి 5 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద సైజు ఆనియన్స్ అండి ఒక 2 తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే ఒక 4 తీసుకున్నాను. అవి ఏం కట్ చేయలేదండి, అలా వేసేసుకోవచ్చు. ఇవంతా నూనెలో వేసి అవి పచ్చివాసన అంతా పోయే వరకు కాస్త మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చేప ముక్కల్ని వేసేయాలి. ఆయిల్లో వేసిన చేప ముక్కల్ని ఇవంతా ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత చేప ముక్కల్ని పాత్రలో సెట్ చేసుకోవాలి. తర్వాత మనం తిప్పలేము కదండి, అందువల్ల తిప్పితే ఇవంతా ముక్కలంతా ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతాయి. అందువల్ల మనం ముందుగానే వీటిని సెట్ చేసుకోవాలి. ఇలా పాత్రలో సెట్ చేసుకున్న ముక్కల్ని 1 నిమిషం పాటు ఇలా మగ్గనివ్వాలి. ఇది ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా గుజ్జు తీసుకోవాలండి, దాని నుంచి వచ్చిన రసం ఇది. చేపలో క్వాంటిటీని బట్టి కొంచెం పెంచుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ముక్కలే తీసుకున్నాను కాబట్టి చేప ముక్కలు దానికి తగ్గట్టు కొంచెం గోళీ సైజ్ అంతే తీసుకున్నాను. పేస్ట్ ఉంది కదా, కొంచెం మిగిలిపోయింది గిన్నెలో, చేప ముక్కలు వేయగా అది ఇలా వేసేసి మొత్తం కలుపుకోండి. అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఒక నిమిషం తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. కారం నేను 1.5 వేసానండి, 1.5 చెంచాలు. 2 పడుతుంది, కానీ నేను కొంచెం తక్కువే వేసాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి, మీరు కారం తినేదాన్ని బట్టి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి.
ఉప్పు కాస్త తక్కువే వేసుకోండి. ఒకవేళ ఎక్కువైపోతే తినలేము కదా, అందువల్ల చాలకపోతే మళ్ళీ లాస్ట్లో చూసుకొని కాస్త వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి లైట్గా కదపండి. చేప ముక్కలు పులుసు పోసాక ఇంకా కదపకూడదండి. దాన్ని కదిపితే ఫస్ట్ చేప ముక్కలు మనకి గట్టిగా ఉంటాయి, అవి ఉడికే కొద్దీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందువల్ల వీటిని ఎక్కువ అసలు కదపకూడదు. కదిపితే అంతా ముక్కలు ముక్కలు అయిపోతాయి. అందువల్ల ఈ పులుసు పోసాక అప్పుడు చేప ముక్కల్ని పాత్రలో చక్కగా సెట్ చేసుకోవాలి. ఇక దీన్ని ఉడికిద్దాము మంచిగా. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా మనకి చక్కగా ఉడికిపోతుందండి. ఇంకా లాస్ట్లో దించే ముందు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఒక చిన్న టిప్ అన్నాను కదండి, ఆ టిప్ ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము తీసుకోవాలి. వాము తీసుకొని అరచేతిలో వేసుకొని అలా నలపాలండి. అరచేతుల్లో వేసి నలిపి తర్వాత కూరలో మనం చల్లేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కాస్త చల్లుకోవాలండి. ఇక అంతేనండి. వాము వేయడం వల్ల మనకి రుచికి అటు మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా అరిగిపోతుందండి. చింతపండు వేసినా సరే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాము వల్ల మనకి చేపల కూర వండినప్పుడు ఎంతోమందికి తెలియదండి వాము వేసుకోవాలని. వాము వేసుకొని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఇక ఫైనల్గా అయితే కూర అయిపోయిందండి. ఇంకా దించేయడమే. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కదుపుకోవాలి. 2 చేతులతో పాత్రను పట్టుకొని కదిపితే అదంతా చక్కగా కలిసిపోతుందండి. గెంటితో మాత్రం కదపవద్దు. గెంటితో కదిపితే కూరంతా పాడైపోతుంది, ముక్కలంతా బ్రేక్ అయిపోయి, అందువల్ల కదపకూడదు. ఈ కూర మా అత్తయ్య వాళ్ళు చేస్తారండి. వాళ్ళ పక్కా పల్లెటూరులో మా అత్తయ్య వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసి చూపించానండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. మరైతే ఇవాళ వీడియో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.